తీవ్రమైనటువంటి గాయాలు కూడా అయ్యాయి. అయితే స్కూల్లోకి చొరబడినటువంటి ఒక్కసారిగా ఆ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ప్రాణాలను కాపాడేందుకు స్కూల్ పై నుంచి విద్యార్థులు దూకేశారు. సో తమ ప్రాణాలని కాపాడుకునేందుకు ఆ వ్యక్తి దగ్గర నుంచి ఆ కాల్పుల నుంచి బయటపడేందుకు వారంతా కూడా స్కూల్లో నుంచి దూకేశారు. వెంటనే రంగంలోకి దిగినటువంటి నిందితుడు పోలీసులు మట్టుబెట్టారు. స్వీడన్ చరిత్రలో అతిపెద్ద కాల్పుల ఘటన ఇది. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన కాల్పుల సంఘటనకు సంబంధించి కాల్పుల శబ్దాలు కూడా మనకు వినబడుతూ ఉన్నాయి. అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్ అది. ఆ విద్యార్థులకు సంబంధించి చూడండి ఆర్టీవీ స్క్రీన్ పైన మొదటి బాక్స్ మీకు కనబడుతోంది. ఆ కాల్పులకు పాల్పడిన వ్యక్తి ఆ నిందితుడు ఆ దృశ్యాల్లో మీరు చూడొచ్చు. సో పరుగులు పెడుతూ ఒక్కసారిగా విద్యార్థులంతా పరుగులు పెడుతూ ఉన్నారు. సడన్ గా ఎక్కడి నుంచి వచ్చాడో ఏందో తెలియదు కానీ ఆ లోపలికి ఎంట్రీ ఇచ్చి డైరెక్ట్ గా కాల్పులను ప్రారంభించేశాడు. దీంతో ఒక్కసారిగా విద్యార్థులంతా స్కూల్ దగ్గర నుంచి దూకేసి వారంతా పరుగులు పెట్టొకసారి సంఘటన స్థలం నుంచి ఆ దృశ్యాలు వినండి. మీరు ఆ సౌండ్ చూడండి, చాలా క్లియర్ గా శబ్దాలు కూడా వినబడుతున్నాయి ఆ గన్ ఫైరింగ్ కి సంబంధించి. అయితే యూరోప్ స్వీడన్ లో కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే 10 మంది మరణించినట్టు తెలుస్తోంది. నిందితుడితో సహా ఎవరైతే వ్యక్తి అక్కడికి చేరుకొని వారిపైన కాల్పులు జరిపాడో ఆ నిందితుడితో సహా 10 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. పలువురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఇక ఈ కాల్పుల ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతం మొత్తం ఉలిక్కి పడింది. వెంటనే భారీ పెద్ద ఎత్తున భద్రతా బలగాలు అక్కడికి చేరుకొని ఆయన అనుమానితుడిని అరెస్ట్ చేశారు. అంబులెన్స్లు అత్యవసర వాహనాలు మోహరించి ఉన్నాయి. నష్టం భారీగా ఎత్తున ఉండవచ్చని వీడియోలు పెద్ద ఎత్తున వైరల్గా మారాయి. ఎస్ ఇక్కడ కనబడుతున్న నిందితుడు ఆయన కూడా పోలీసులు అక్కడికి చేరుకొని షూట్ చేసి పడేశారు. సో బహుశా ఇటువంటి కాల్పుల్లో ఆయనకి ఏదైనా ఒక మోటో ఉండాలి. బహుశా ఆయన ఒక సైకో కిల్లరా, లేదంటే అక్కడ ఉన్నటువంటి చదువుకునే పిల్లలపైన దాడి చేయడానికి పక్కాగా వచ్చిన నేపథ్యంలో ఎవరైనా ఆయనకు సంబంధించిన వారు ఉన్నారా, లేదంటే టార్గెటెడ్గానే వచ్చి కొంతమంది టార్గెట్ చేసి వెళ్ళిపోయాడా, ఇలా అనేక అనుమానాలు తావిస్తున్న మొత్తం మీద నిందితుడు పోలీస్ ఎన్కౌంటర్లో మరణించాడు. రాజధాని స్టాక్హోమ్కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒరెబ్రోల్లో ఈ కాల్పులు జరిగాయి. ఈ ఘటనకు కారణమైనటువంటి నిందితుడు గతంలో కూడా నేరస్తుడిగా ఉండవచ్చని పోలీసు అనుమానిస్తున్నారు. ఈ కాల్పుల ఘటనకు సంబంధించి ఒక్కడే పాల్పడినట్టుగా పోలీసులు నిర్ధారించారు. కాల్పులు జరిపిన అనంతరం దుండగుడు తనను తాను కాల్చుకున్నట్టుగా స్థానిక మీడియా వర్గాలు తెలుపుతున్నాయి. రిస్క్ బెర్గ్సా స్కూల్ క్యాంపస్లో 20 ఏళ్ల పైబడినటువంటి విద్యార్థులు ఇక్కడే చదువుకుంటున్నారు. అయితే ప్రాథమిక అప్పర్ ప్రైమరీ వలసదారులకు మానసిక దివ్యాంగులు ఇక్కడ పాఠాలు బోధిస్తారు. అయితే ఈ ఇది పక్కగా ఉగ్రదాడి కాకపోవచ్చని పోలీసులు తెలిపారు. ఈ ఘటన సమయంలో క్యాంపస్లో చాలా తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. అందుకే కొంత ఉపాధ్యాయురాలు కూడా ఒకరున్నారు తెలుస్తోంది. ఈ ఘటనతో క్యాంపస్లో ఉన్న విద్యార్థులను పక్కనున్న భవనాలకు తరలించారు. ఘటనపైన ఆ దేశ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ స్పందించారు. స్వీడన్కి ఇది ఎంతో బాధాకరమైన రోజని ఆయన పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉండే యూరోప్ దేశంలో కాల్పులు జరగడం చాలా అరుదు. అయితే కొన్నేళ్ల నుంచి గ్యాంగ్ వార్లు పెరుగుతున్నాయి. దానికి తోడు అక్రమ వలసలు స్వీడన్కి తలనొప్పిగా మారాయంటూ కూడా ఆ దేశ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద ఈ నిందితుడు ఒక సైకో కిల్లరా, గతంలో కూడా నేరస్తుడిగా ఉన్నాడా, లేదంటే టార్గెటెడ్గానే స్కూల్లోకి వచ్చి కొంతమంది పిల్లల్ని టార్గెట్ చేసి ఆ కాల్పులు జరిపాడా, ఏదేమైనా కూడా నిన్న జరిగినటువంటి ఈ కాల్పుల ఘటనలో కొంత తక్కువ శాతంగా అక్కడ పిల్లలు ఉండడమే కొంత మంచి జరిగింది. లేదంటే ఇంకా చాలా పెద్ద మొత్తంలో మరణాలు సంభవించి ఉండేవి. ఈ సైకో కిల్లర్ కారణంగా ఇంకా చాలామంది ప్రాణాలు కోల్పోయేవారు పిల్లలంటూ కూడా అక్కడ పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఇటువంటి ఘటనలు ఇతర విదేశాల్లో డైరెక్ట్గా స్కూల్లోకి వెళ్ళి కాల్పులు జరపడాలు, ఒక వర్కింగ్ ప్లేస్లోకి వెళ్ళి కాల్పులు జరపడం నిత్యం మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అయితే ఈ సంఘటనలో ఆ రకంగా కాల్పులు జరుపుతున్న నేపథ్యంలో పిల్లలు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు స్కూల్ పై నుంచి దూకేశారు. దాంట్లో చాలామంది తీవ్రంగా గాయాల పాలయ్యారు. మరొక 10 మంది పైన వరుసగా కాల్పులు జరిపి వారందరి ప్రాణాలని గాల్లో కలిపేశాడు ఈ దుర్మార్గుడు. సో ప్రెసెంట్ దానికి సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. యూరోప్ దేశంలోని స్వీడన్లో జరిగింది ఈ యొక్క ఘటన. ఒక ఎడ్యుకేషన్ సెంటర్లోకి చొరబడినటువంటి ఈ నిందితుడు వారిపై కాల్పులు జరిపి ఆ పిల్లల ప్రాణాలను తీసేశాడు. Oh my God,
my God!